నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? మకర రాశి వారికి ఈ జూలై మాసము ఎలా ఉంది అంటే బాగుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళను కాదనుకొని పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావటము కానీ, లేదా వీళ్ళు జాగ్రత్తగా అడుగులు వేసి వాళ్ళను రప్పించుకునేటువంటి విధముగా ఉండేటువంటి విధానం కానీ జరుగుతుంది గాక. కొన్ని కాదనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసములో వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి వాటి వైపు వీళ్ళ యొక్క ఆలోచనలు వెళతాయి. కొన్ని వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలి, పిల్లల పేర్లతో కానీ తెలిసిన వాళ్ళ పేర్లతో కానీ పెట్టాలి అనేటువంటి దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తారు. వ్యాపార పరంగా ఎదగాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఎదుగుతారు కూడా. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. పై అధికారులతో చిన్న మాట పట్టింపు అనేటువంటిది వచ్చినటువంటి దాని వలన వెంటనే మారాలి అని అనుకుంటారు కానీ మారలేకపోతారు. 1-2 చోట్ల వచ్చేటువంటి ఆదాయానికి కాస్త కించిత్ ఏదో చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత వస్తుంది, మళ్ళీ ఎక్కడికి పోదు, కొంచెం నిదానముగా వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. తప్పకుండా వచ్చి తీరుతుంది అనేటువంటి ఆలోచనలతోనే ఉంటారు గాక వీళ్ళు మామూలుగా మకర రాశి వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా ఒక పట్టుదలగా ఒక పని అని అనుకున్నారు అంటే ఆ పని మీదనే దృష్టి పెట్టాలి అనేటువంటి భావనతో ఉండి ముందుకు వెళుతూ ఉంటారు. తప్పకుండా ఆ పనులు సఫలీకృతులవుతారు. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవచ్చు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. 10 రూపాయలు తద్వారా ఎలా సమకూర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలతో కూడా వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక. ఓకే. మకర రాశి వారికి కూడా బాగానే ఉంది మొత్తానికి మాసం అంతా కూడాను. ఇక రంగులు దిక్కుల విషయం అలాగే దైవారాధన చెప్పండి గురువుగారు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు 4 దిక్కులు పనిచేస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. దుస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి దుస్తులు వేసినా ఏమీ పర్వాలేదు. నలుపు తప్ప ఏదేసుకున్నా పర్వాలేదు, మేలు జరుగుతుంది. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది. ఈ మాసములో వీళ్లకు ఇంకా ఎక్కువైనటువంటి మంచి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు సహజముగా ఈ రాశి వాళ్లకు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని కనుక ఒకసారి ఆలోచన చేసినట్టయితే, రావి ఆకు మీద దీపారాధన చేయటం అనేటువంటిది చాలా అవసరం. వీళ్ళు ఎప్పుడు చేయాలి? చేసేటువంటిది అంటే గురువారం నాడు చేయాలి. ఒక గురువారం రోజు రావి ఆకు పెట్టి, రావి ఆకు మీద మట్టి ప్రమిద పెట్టి, ఆ ప్రమిదలో 3 ఒత్తులేసి 3 రకాల నూనె పోసి దీపం వెలిగించటం అనేటువంటిది అవసరం. అది చేస్తే వీళ్ళకు తప్పకుండా మేలు జరుగుతుంది కాక. సో మాసం అంతా బాగానే ఉంది. మకర రాశి వారు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని దిక్కులు కలిసి వస్తాయి, అన్ని కలర్స్ కలిసి వస్తాయి. ముఖ్యంగా బ్లాక్ తప్ప మిగిలిన కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. పరిహారం కూడా చెప్పారు కాబట్టి పరిహారం చేసుకునే ముందు జాతకాలను ఒక్కసారి చూపించుకోండి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు కాల్ చేయండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి తప్పకుండా గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.